ఓవైపు హార్ముజ్ను తెరవాల్సిందే అంటాడు, లేదంటే బస్తీ పట్టణం చేస్తానని హెచ్చరిస్తాడు. మరోవైపు అదే నోటితో చర్చలు సానుకూలమంటాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ట్రంప్ మాటల్ని నమ్మలేమంటోంది ఇరాన్. పాక్ మధ్యవర్తిత్వం వద్దు, చర్చలు వద్దు, కాదని అమెరికా సైన్యం ఎగబడితే నరకాన్ని చూపిస్తామని గట్టిగా హెచ్చరిస్తోంది టెహ్రాన్. మరోవైపు యూరప్ మాత్రం యుద్ధ రంగంలో అడుగు పెట్టేదే లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకుని హర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలు, ఖర్గ్ ద్వీపాన్ని తుడిచిపెట్టేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. పశ్చిమాసియాలో ఘర్షణల ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్తాన్ ప్రకటనలు చేసింది. అయితే పాక్ ప్రయత్నాలకు ఇరాన్ నో చెప్పింది. ఆ విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలేమీ లేవు, అవన్నీ మధ్యవర్తుల ద్వారా బయటకొచ్చిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే. దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తోంది. మా వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు వారి సొంతమే, వాటిలో మా ప్రమేయం లేదు. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగినదే, కానీ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోండి అని కాన్సులేట్ జనరల్ తెలిపింది. ఇరాన్కు తమ సైనిక బలగాలను పంపే అవకాశాలను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తోసిపుచ్చారు. ఇది మా యుద్ధం కాదు, మేం అందులోకి అడుగు పెట్టబోం. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి మా వంతు ప్రయత్నాలు కొనసాగిస్తాం అని తెలిపారు. ఇరాన్పై దాడుల కోసం తన స్థావరాలను అమెరికా ఉపయోగించుకునేందుకు బ్రిటన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి యుద్ధ విమానాలను కూడా మోహరించింది. అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో పాలుపంచుకునే విమానాలను అనుమతించమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గరెటా రోబెల్స్ సోమవారం వెల్లడించారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడానికి ఇప్పటికే స్పెయిన్ నిరాకరించింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న అమెరికా బేస్లను తమ దేశంలోకి మార్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రణాళికను అమలు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఛానల్ 12 పేర్కొంది.